అల్ జజీరా ఉగ్రవాద సంస్థల కోసమే పనిచేస్తుంది. ఖతార్ నుంచి నిధులు ఉంటాయి. అదే సందర్భంలో ఉగ్రవాద సంస్థలన్నీ కూడా దానికి ఫండింగ్ చేస్తుంటాయి, వాళ్ళకు వచ్చిన డబ్బులు. అందుకనే ఉగ్రవాదాన్ని ఒక సాధారణ సహజ సంఘటనలుగా, ఉగ్రవాదం అనేది యుద్ధంలాగా చూపించడంలో సిద్ధవస్తులు వాడు. అయితే ఇప్పుడు దీంట్లో అల్ జజీరాలో ఉన్న సిబ్బంది కూడా ఆ టైప్లో తయారయ్యారు. కెమెరామెన్ అహ్మద్ వాషా తాజాగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్లో ప్రాణాలు కోల్పోయాడు. హమాస్కి సంబంధించిన ఆయుధాలు వీళ్ళ వెహికల్లో, అల్ జజీరా వెహికల్లో తీసుకెళ్తూ ఉండగా గుర్తించి ధ్వంసం చేశాం అన్నటువంటిది ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి లెక్క. ఇదిగో ఇతనే ఈ ఉగ్రవాద చర్యలు జరిగే చోట్లుంటూ ఉగ్రవాదుల్ని సమర్థిస్తూ ఎవరైతే అక్కడ సాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళని బాధితులుగా చూపెడుతూ ఉగ్రవాదులు చచ్చినా ఆ విషయాన్ని బయటికి రానియకుండా చేస్తూ సాగేటటువంటి వ్యవహారాల్లో ఇట్లాంటి వాళ్ళే కీలక పాత్ర పోషిస్తూ ఉంటారన్నమాట.